ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను మీరు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు. కుటుంబంలో స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇంట బయట కూడా సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భూవాహన లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికంగా స్థిరపడతారు. మంచి కార్యక్రమాలను నిర్వహించి సంతృప్తిని పొందేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది. అష్టమంలో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చడం, ఆటంకాలు, కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందులను ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు చెడిపోవడం, పనిభారం పెరగడం, విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ, పసుపు వర్ణపు పండ్లను కానీ, గురువులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కర్కాటక రాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.